లక్ష్మీ వంటలకి స్వాగతం. ఈరోజు మనం టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుంటున్నాము. రైస్లోకి, ఊతప్పం, దోశ, ఇడ్లీ అన్నట్లోకి పనికొచ్చే పచ్చడి అండి ఇది. ఆయిల్ పోసుకుందాను 5 స్పూన్లు, మినపప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి, నేను పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇవి ఘాట్లేవండి, అందుకని వేసుకుంటున్నాను. ఎల్లుల్లిపాయలు లేవని ఎల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను 1 స్పూను. అలాగే చిన్న అల్లం ముక్క వేసుకుంటాను, అల్లం పేస్ట్ ఉంది కదా అని వేసేస్తున్నాను. ఇందులో అల్లం ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. ముక్కలు వేసుకోవచ్చు, అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను టమాటాలు కేజీ తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, మూత పెడితే దగ్గరకు వచ్చేస్తుంది. ఒక స్పూన్ పసుపు, సాల్ట్ పసుపు వేసేస్తే కొంచెం మెత్తబడతాయండి బాగా త్వరగా. కొత్తిమీర చిన్న కట్ట ఇలా ఉడికిపోయిన తర్వాత దింపేటప్పుడు వేసుకుంటే బాగుంటుందండి. ఇది ఇలా దింపేటప్పుడు వేసుకుంటే దాని ఫ్లేవర్ కూడా ఉంటుంది. టమాటా కొత్తిమీర పచ్చడి కూడా చాలా బాగుంటుంది. గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. మిక్సీ పట్టిన తర్వాత పోపు వేసుకుందాం. తిరగమూత అంటారు కదా, అది పెడదాం పోపులో వేసుకుని. కొద్దిగా చింతపండు, తిరగమూత పెట్టుకుందాం. ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. మినపప్పు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ కొద్దిగా,
అయిపోయింది. పోపు అందులో వేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో గుమ్మగుమ్మలాడే కొత్తిమీర టమాటా పచ్చడి. ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి, లైట్గా, ఎంత వేసుకోకూడదు. ఈ పచ్చడి దోశ, మినపట్టు, ఊతప్పం, ఇడ్లీ బాగా పనిచేస్తుంది. రైస్లో కూడా పనిచేస్తుందండి. ఆ రైస్లో తినేటప్పుడు కొద్దిగా నెయ్యి కానీ గాను నూనె కానీ వేసుకుని మళ్ళీ తింటే బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇందులో గాను నూనె పోసాను. కొద్దిగా నెయ్యి ఇష్టమైన వాళ్ళు వేసుకు తింటే చాలా బాగుంటుంది. ఎంతో గుమ్మగుమ్మలాడే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ.